నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సుమలత. వార్తల్లోని వివరాలు. అంకిత భావం కలిగిన అధికారులు, ఉద్యోగులు సంస్థలో ఉండడం మూలంగానే 137 ఏళ్ల చరిత్రను సింగరేణి సంస్థ సొంతం చేసుకుందని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ అన్నారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో మంగళవారం 137వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆవిర్భావ వేడుకలకు హాజరైన ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్లకు స్కౌట్స్ అండ్ గైడ్స్ స్వాగతం పలికారు. అనంతరం సింగరేణి జెండాను ఆవిష్కరించి సింగరేణి గేయాన్ని ఆలపించారు. తదనంతరం జీఎం సేవా అధ్యక్షురాలు అధికారులతో కలిసి సింగరేణి ఆవిర్భావ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా జీఎంతో పాటు సేవా అధ్యక్షురాలు మాట్లాడుతూ సింగరేణి సంస్థకు ఢిల్లీ స్థాయిలో మంచి పేరుందని, సంస్థలో ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేసే తత్వం ఉండడం మూలంగానే సంస్థకు ఇలాంటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయని తెలిపారు. సింగరేణి సంస్థ ఇప్పుడు సవాళ్లను ఎదుర్కొంటుందని, ఆ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ మనకు పోటీగా వస్తున్న ప్రైవేట్ కంపెనీలను ధీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఉందని, రానున్న రోజుల్లో పాన్ ఇండియా స్థాయికి సింగరేణి సంస్థ ఎదుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు ఆర్జీవన్ కు కేటాయించిన ఉత్పత్తి లక్ష్యం 31 టన్నులకు గాను 28 టన్నుల ఉత్పత్తిని సాధించి 89 లక్ష్యాన్ని నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. రామగుండం ఏరియా ఉద్యోగులకు మంచినీటి సరఫరా కోసం 35 కోట్లతో దాదాపు ముగింపు దశలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ SO2 జీఎం చంద్రశేఖర్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, జీఎం క్వాలిటీ సృజన్ మోజేందర్, రామ్మోహన్ రావు, CMOI ప్రతినిధి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. సింగరేణి 136వ సంవత్సరాలు ముగించుకొని 137వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు నిర్వహిస్తున్న శ్రీ రవీందర్ రెడ్డి గారు, పర్సనల్ మేనేజర్ ఆర్జీవన్ ఏరియా, అట్లనే శ్రీ సుజయ్ ముజుందార్ గారు, జనరల్ మేనేజర్ క్వాలిటీ రామగుండం రీజన్, అనిత లలిత్ కుమార్ గారు, ప్రెసిడెంట్ సేవా ఆర్జీవన్ ఏరియా. సుజయ్ ముజుందార్ సారు ఢిల్లీలో ఆయన కోల్ కంట్రోల్ ఆఫీస్ లో చేసేది. ఆయన కొంత హిందీలో మాట్లాడడం వల్ల పూర్తిగా కన్వే అయిందో లేదా, ఢిల్లీలో మన సింగరేణి అంటే అబ్బాస్ సింగరేణి అని అనేవాళ్ళట. అది మనందరం గర్వపడాల్సిన తరుణం. సింగరేణి మీద వారికి ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ వారికి ఎంతో మన మీద నమ్మకం ఉందని వారు చెప్తా ఉండే. అది సింగరేణి సంస్కృతి. ఈ యొక్క పని సంస్కృతి, ఇది సింగరేణి పని సంస్కృతి. అంటే ఈ పని సంస్కృతి ఎట్లా అంటే, మన షిఫ్ట్ లో ప్రొడక్షన్ ఎక్కువ చేయాలనుకునే ఒక జనరల్ మజ్దూర్ నుంచి ఒక సూపర్వైజర్, మన షిఫ్ట్ ప్రొడక్షన్ ఎక్కువ చేయాలి, మన డిస్ట్రిక్ట్ ప్రొడక్షన్ ఎక్కువ చేయాలని ఒక సూపర్వైజర్ దగ్గర నుంచి, నా షిఫ్ట్ ప్రొడక్షన్ ఎక్కువ చేయాలని ఒక ఆఫీసర్ దగ్గర నుంచి, నా మైన్ ప్రొడక్షన్ ఎక్కువ చేయాలి, సేఫ్టీగా ఉంచాలి అందరూ ఒక మేనేజర్, ఏజెంట్ గారి దగ్గర నుంచి, మా HOD డిపార్ట్మెంట్లలో అన్ని మంచిగా ఉండాలి, సర్వీస్ చేయాలని ఒక హాస్పిటల్ కానీ మిగిలిన అన్ని యొక్క డిపార్ట్మెంట్లు, ఇట్లా ప్రతి ఒక్కరి యొక్క సమిష్టి కృషి ఈనాడు మనం చూస్తున్న సింగరేణి పని సంస్కృతి. సుమారు ఇది 34% లాభాల వాటా అందరికి, ప్రతి ఒక్క ఉద్యోగికి, మరి కాంట్రాక్ట్ ఉద్యోగి కూడా పంచుకునే, అందరితో కలిసి పంచుకునే ఏకైక సంస్థ నాకు తెలిసి ప్రపంచంలో ఒకటే ఉంటుంది. అది సింగరేణి కాలేజ్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నది. 34% లాభాలను, మనకు వచ్చిన లాభాలను ఎంప్లాయీస్ తో పంచుకునే యొక్క ఆ యొక్క గొప్పతనం సింగరేణికి మాత్రమే దక్కుతుంది. మనము ఇది మాత్రమే కాకుండా ఈ సంవత్సరం మనం 72 మిలియన్ టన్నులు మనం సింగరేణి మొత్తం చేయాలని టార్గెట్ పెట్టుకుంటే 49 మిలియన్ టన్నులు గాను 41 మిలియన్ టన్నులు చేసి 85% ఉన్నాము. అట్లే ఆర్జీవన్ ఏరియా 49 లక్షల టార్గెట్, సంవత్సరానికి టార్గెట్. అందులో 31 లక్షలు గాను 28 లక్షలు ఉత్పత్తి చేసి 90%తో ఉన్నాము. ఇందులో ముఖ్యంగా OC5 వాళ్ళు సుమారు 110%తో పూర్తి లక్ష్యాన్ని సాధించినందుకు OC5 అధికారులను, సూపర్వైజర్లను, ఉద్యోగులను, కార్మిక నాయకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. వారికి ఇచ్చిన మైల్ టార్గెట్ మాత్రమే కాకుండా ఏరియా టార్గెట్ అండర్ గ్రౌండ్ మైన్స్ లో కొంచెం లోటు వచ్చిన దాన్ని కూడా వారు కవరప్ చేసి ముందుకు తీసుకొస్తున్నారు. అట్లనే GDK లెవెలింగ్ మనం 2 కంటిన్యూస్ మైనర్లు ఉన్న ఏకైక మైన్ గా సింగరేణిలో ఉండగా
మూడవ కంటిన్యూస్ మినరల్ పెడుతున్న ఏకైక మైన్గా సింగరేణిలో పెట్టడానికి టెండర్లు ఫ్లోట్ అయినాయి. తొందరలోనే అక్కడ GDK11 మైన్ అతిపెద్ద భూగర్భ గనుల్లో ఒకటిగా నిలుస్తుంది మనకి. దానికి GDK11 ఉద్యోగులు అధికారులందరినీ అభినందిస్తున్నారు. ఇదిగాక 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్ వారు కూడా వారికి ఉన్న ప్రత్యేక కష్టతరమైన పరిస్థితులను ఉండగా కూడా వారికి గత సంవత్సరం మీద ఈసారి ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం జరిగింది. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతుంది. ఇదిగాక డిపార్ట్మెంట్లన్నీ కూడా మన యొక్క లక్ష్యాలను సాధించడానికి ఇప్పుడు ఏదైతే 90% ఉన్నామో అందరి యొక్క కృషితోని మనం 100% సాధించి ఆజీవన్ ఏరియాను ముందు వరుసలో నింపుతామని పూర్తి నమ్మకం ఉన్నది. దానికి పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రోగ్రామ్ కి రాగలిగామనంటే సింగరేణిలో ఎప్పటి నుంచో ప్రోగ్రెసివ్ ఆలోచనలు ఉన్నవి. ఆ ప్రోగ్రెసివ్ థాట్స్ తోనే మన కంపెనీ ముందుకు పోతున్నది. ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని ఇవాళ కంపెనీ నిలబడింది. 10 మందికి ఆదర్శంగా ఉన్నది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుండెకాయ లాంటిది సింగరేణి సంస్థ. మరి ఈ సంస్థ నిజంగా నష్టాల్లో బాటలో పడింది. మరి ప్రతి ఒక్కరు సింగరేణి కార్మికుల దగ్గర నుంచి అంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా కలిసికట్టుగా శ్రమ చేసి సింగరేణిని మళ్ళీ లాభాల బాటలో నడిపించడము వాళ్ళ పాన్ ఇండియా లాగా సింగరేణి రూపు దాల్చింది అని అంటే ప్రతి ఒక్కరి కష్టం దీంట్లో ఉన్నది. ఒకటే నేను ఈ సందర్భంగా చెప్పేది అంటే ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. ఒకటే చెప్పదలుచుకున్నాను, కాలానుగుణంగా మారేదే ఎప్పటికైనా నిలిచి ఉంటుంది. అప్పుడున్నది అవకాశం ఎట్లా అంటే పారిశ్రామికీకరణ ఆ టైంలో అవసరం ఉండే 1970s. సో పారిశ్రామికీకరణకు అనుగుణంగా సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో ముందడుగు వేసింది, అభివృద్ధి పదంలో ప్రయాణం చేసింది. ఇవాళ పరిస్థితులు మారినవి. ఇవాళ టోటల్గా పరిస్థితి ఎట్లా ఉందంటే కంప్యూటరైజ్డ్ అయిపోయింది. సో కంప్యూటర్ చిప్స్ కావాల్సిన మెటల్స్ మనకు క్రిటికల్ మినరల్స్ కావాల్సిన పరిస్థితి ఈరోజు ఉన్నది. సో దానికి అనుగుణంగా కంపెనీ రూపురేఖలు మార్చుకోవడం అనేది చాలా అవసరము. అండ్ ప్రభుత్వానికి కూడా ఇది గుండెకాయ లాంటి సంస్థ. మరి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సింగరేణిలో ఉన్న ప్రతి ఒక్కరిది. ఎట్లయితే పారిశ్రామికీకరణకు అనుగుణంగా మనం సపోర్ట్ చేసింది ఈ కంపెనీ ఈరోజు అవసరాలకు తగ్గట్టుగా రూపం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. సరే పరిస్థితులు తారుమారు అయితే 130 years చరిత్ర ఉన్న ఈ సింగరేణి సంస్థ మనం దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా చూసినా కానీ 130 ఏళ్ల చరిత్ర ఉన్న ఏ సంస్థ కూడా ఇవాళ మనుగడ ఇంత స్ఫూర్తితోని ముందుకు లేదు. ఎన్నో రాజ్యాలు పోయినవి, రాజులు పోయినారు, ఎందరో డిక్టేటర్స్ కూడా ఈ 130 years లో మనం వీ కెన్ సీ దట్ ఎంతో మంది కనుమరుగైన పరిస్థితులు మనం గమనించాము. మరి ఈ సంస్థ ఇంత గట్టిగా నిలబడ్డదంటే ప్రతి ఒక్కరి కృషి పట్టుదల అనేది నేనైతే అభిప్రాయపడుతున్నా. మరి దీన్ని స్పిరిట్ ను మనం కంటిన్యూ చేయాలంటే డెఫినెట్ గా సంస్థకు సహకరించాలి, యాజమాన్యానికి సహకరించాలి, ప్రభుత్వానికి అనుగుణంగా కూడా మనం వెళ్లాల్సి ఉంటుంది, తప్పదది. ఐ డోంట్ నో అంటే నా ఒపీనియన్ నేను ఓపెన్గా చెప్పే అవకాశం నాకు ఉన్నది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థ ఇది నిజంగా తెలంగాణకు గుండెకాయ. మరి ఇంతమంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారంటే ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మన ఇంటి మీద మనం అలగడం అనేది అయితే కరెక్ట్ కాదు. అలుగుతామా? మన ఇంట్లో మనం అలుగుతామా ఎక్కడన్నా? అరే ఆన్సర్ రావాలి మీ దగ్గర నుంచి కదా. మన దగ్గర తప్పు ఉంటే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి తప్ప మన ఇంటి మీద మనం అలగడం అయితే కరెక్ట్ కాదు. ఓకే, ఇవాళ చాలా మందిని మిస్ అయినాం స్టేజ్ మీద. పరిస్థితులు మారాలని కోరుకుంటున్నాను. 137వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం RG2 GM కార్యాలయ ఆవరణంలో నిర్వహించిన 137వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు RG2 GM బండి వెంకటయ్య, సేవా సమితి అధ్యక్షురాలు వనజా వెంకటయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణిలో ఈ సంవత్సరం గాను 72 మిలియన్ల లక్ష్యం పెట్టుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల తీయలేకపోయిందని అన్నారు. OCP3 టార్గెట్ 90.561 మిలియన్ టన్నులు వచ్చిందని అన్నారు. వకీల్పల్లి రావాల్సి ఉందని అన్నారు. అనంతరం ఉత్తమ కార్మికులను సన్మానించి మెమంటాను అందజేశారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షురాలు మాట్లాడుతూ సింగరేణి సంస్థ మహిళలకు, కుటుంబాలకు అనేక సంస్కరణలు, సదుపాయాలు కలుగజేస్తుందని కొనియాడారు.
ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో SO2 GM రాములు, M అనిల్ కుమార్, సింగరేణి అధికార ప్రతినిధి అరవిందరావు, సేఫ్టీ అధికారి సంతోష్ కుమార్, వేణుగోపాల్, షరీఫ్, మహమ్మద్, రామరెడ్డి, జే సునీత, కార్మికులు, కార్మిక కుటుంబీకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఓన్లీ ఉళ్ళు కోసుడు, బ్లాస్టింగ్ చేసుడు, వచ్చేసి సపోర్ట్స్ పెట్టుకోవడము, ఇవన్నీ కాకపోతే ఇప్పుడు వచ్చి సెమీ మెకనైజ్డ్ మైనింగ్ వచ్చింది. మనుషులు మాత్రమే చమ్మాస్తోనే చేసేసి మోసుడు. అప్పుడు వచ్చేసి సరైన గాలి ఉండకపోయేది, బ్లాస్టింగ్స్ ఎలక్ట్రికల్ డిటెక్టర్స్తో ఉండకపోయేది. ఓన్లీ ఫ్యూజులు పెట్టేసి అగ్గిపెట్టెతోనో లేకపోతే ఇంకా దేనితోనో అంటించేది. ఒక 10 అంటించేసి బయటపడాలి. 9, 8 అంటించే టైం కల్లా ఫస్ట్ది పేలేది. ఫస్ట్ది పేలితే చాలా ప్రమాదాలు జరిగేది. లోపల పోయిన వాళ్ళు బయటకు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉండేది. కాబట్టి ఆ టైంలో సింగరేణి జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరంటే ఓన్లీ వీకర్ సెక్షన్స్, అంటే వాళ్ళ బతుకులు అంత ప్రామాణికం లేని వాళ్ళు మాత్రమే జాయిన్ అయ్యేది. కానీ ఆ టైం నుంచి చేసేసి ఇప్పుడు వచ్చేసేసి నాకు ఉద్యోగం కావాలని చదువుకున్న వాళ్ళు, బీటెక్, MBA, చివరికి BDS చదువుకున్న వాళ్ళు కూడా బాటమ్ మోస్ట్ వర్క్కు అప్లై చేసుకుంటున్నారు. దానికి తోడు మాకు రిజర్వేషన్ తక్కువైందని కూడా కొట్లాడి జాయిన్ అవుతారు. అంటే అంత మనం అభివృద్ధి చెందాం. అట్లాగే బోర్డెండ్ పిల్లర్ నుంచి ఇప్పుడు బాస్కెట్ ఫ్రీ మైనింగ్ చేసాం. అట్లాగే నిన్నగాక మొన్న వచ్చేసేసి బీజీ మైన్ చేసాం. బీజీ తర్వాత వచ్చేసి మన ఓపెన్ కాస్ట్ తీసుకొచ్చాం. ఓపెన్ కాస్ట్లో డ్రాగ్ లైను, పెద్ద షవల్స్, పెద్ద డంపర్స్, అట్లాగే అండర్ గ్రౌండ్లో వచ్చేసేసి షేరర్స్, ఇవన్నీ కూడా ఒక్క టెక్నాలజీ కాదు, మనకు లేని టెక్నాలజీ లేదు. ప్రతి టెక్నాలజీ కూడా మనమే అందిపుచ్చుకున్నాం. అందులో భాగంగానే సింగరేణి వచ్చేసి ఈ సంవత్సరం వచ్చేసి 72 మిలియన్ టన్స్ పెట్టుకుంది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల వర్షాలు ఎక్కువ పడడంతో మనం అందుకోలేని పరిస్థితి ఉంది. 72 గాన 68 అన్నా మనం అందుకోవాలని చెప్పేసి మన యాజమాన్యము, మన పై వాళ్ళు ఆశిస్తున్నారు. అందులో భాగంగానే మన ప్రియతమ డైరెక్టర్స్ అయినటువంటి మన ఏరియా డైరెక్టర్ LV సూర్య గారు, డైరెక్టర్ ఆపరేషన్స్, అట్లాగే వెంకటేశ్వర్ గారు, డైరెక్టర్ PP, అట్లాగే మన డైరెక్టర్ E&M, అట్లాగే గౌతమ్ గారు, డైరెక్టర్ అట్లాగే మన CNMD కొత్తగా వచ్చినటువంటి మనకు వచ్చేసేసి దేవరకొండ పేరు కృష్ణ ప్రసాద్ గారు, కృష్ణ భాస్కర్ గారు. కాబట్టి వీళ్ళందరి ప్రోత్సాహంతో మనం ఈరోజు ఈ యొక్క వేడుకలు జరుపుకుంటున్నాం. అనివార్య కారణాల వల్ల మనం ఈసారి మాత్రం ఇళ్ళనే జరుపుకుంటున్నాం. కాకపోతే నిన్న మొన్నటి వరకు కూడా మనం వచ్చేసి స్టేడియంలో మంచిగా జరుపుకునేది. ఏదేమైనా వేడుకలే, పండుగే. ఒకసారి తక్కువైనంత మాత్రాన నెక్స్ట్ సారికి మళ్ళీ రివైవ్ అవుతాం, అదేం ప్రాబ్లం ఉండదు. ఇది వచ్చేసి ఈ విధంగా జరుపుకోవడానికి కారణమైన మనం ప్రొడక్టివిటీ కూడా మనం 100% తీయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే మనకు వచ్చేసేసి OC3లో వచ్చేసేసి మన టార్గెట్ వచ్చేసి 98.7 అయితే మనది వచ్చేసేసి 95.2 వచ్చేసేసేమో OC3ది, 3.5 వచ్చేసేమో వకీలపల్లిది. ఇప్పుడు OCలో వచ్చేసేసి 90.2 మిలియన్ టన్స్, 9.52 మిలియన్ టన్స్ గాన మనకు వచ్చేసేసి ఇప్పుడు ఎంత ఉంది అంటే ఆల్మోస్ట్ 61 lakhs వరకు తీసాం. అంటే 6.1 మిలియన్స్ తీసాం. అది వచ్చేసి OC3లో. డిస్పాచ్ వచ్చేసేసి 6.6 వరకు చేసాం. ఏంటంటే ఒక ప్రొడక్షన్కి, డిస్పాచ్కి ఒక 4-5 లక్షలు ఎక్కువ చేసినాం. ఎందుకంటే పోయినసారి మనం వచ్చేసేసి
కొంత డంపింగ్ చూపెట్టాం కాబట్టి దానికి సంబంధించి మనం ఎక్కువ డిస్పాచ్ చేయగలిగినాం. ఇక పోయేసేసి మనం ఇప్పుడు చేయాల్సిందల్లా, ఇప్పుడు వకీల్పల్లిలో కూడా నిన్న మొన్నటి వరకు ఒక 60 చిల్లర ఉంది, ఇప్పుడు 70 చిల్లర వచ్చేసింది. అది కూడా మనకు వచ్చేసి సీఎం స్టార్ట్ అయింది కాబట్టి 100% మన దాన్ని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈసారి వచ్చేసి ఓసీలనైనా అండర్గ్రౌండ్ అయినా 100% తీసుకురావాలి, అవసరమైతే ఇంకొద్దిగా ఎక్కువ కూడా తీసుకురావాలి. పాత బాకీలు కూడా మనం కొంత దాన్ని కలుపుకొనేసేసి డిస్పాచ్ వచ్చేసి ఆల్మోస్ట్ 10 మిలియన్స్ అంటే 100 lakhs మనం తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. మనము ఈరోజు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడానికి మనకు అన్ని రకాలుగా సింగరేణి ప్రొవైడ్ చేస్తుంది. మనం ఇంత ఆనందంగా ఉన్నామంటే ఉచిత కరెంటు, ఉచిత మరియు క్వార్టర్సు మరియు ఉచితంగా అన్నీ సమకూరుస్తుంది, ఉచితంగా వైద్యం సమకూరుస్తుంది. మొన్న వెల్ బేబీ షో కూడా నిర్వహించారు మన హాస్పిటల్లో. ఇంతకంటే గర్వంగా చెప్పుకోవాల్సింది ఇంకేముంది? చిన్నపిల్లలను కూడా వదిలిపెడతలేదు మన సింగరేణి. మన పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా చాలా సేవలు అందిస్తుంది మన సింగరేణి. మన సేవా సమితి ఆధ్వర్యంలో మనము అన్ని కోర్సులు నిర్వహించుకుంటున్నాము. ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, ఇంకా పోతే కంప్యూటరు, మిషన్, కుట్లు, అల్లికలు అన్నీ కూడా నిర్వహించుకుంటున్నాము. ఇంకోటి గేమ్స్, వాళ్ళ సతీమణులకు సేవా సమితి ద్వారా గేమ్స్ కూడా నిర్వహించాము. ముగ్గుల పోటీలు, ఏ రకంగానైనా చూసుకుంటే అందరం ఆనందంగా ఉండాలని సింగరేణి కోరుకుంటుంది. మనం కూడా సింగరేణికి ఎంతో కొంత చేయూతనిస్తూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. సన్మాన పత్రం పిక్ చేస్తున్నాను. నెక్స్ట్ గట్టిగా చెప్పట్లండి. లక్ష్మీనారాయణ గారు గ్రేడ్ సిలో ఉన్న బాలాజీ గారు స్వీట్ బాక్స్ ప్రజెంట్ చేస్తున్నారు. 23 and 24 ప్లాన్ వర్షన్ 3